వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. నిన్న జరిగిన ఘటన, నిన్న వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటి ఉంది కదా. కొండాపూర్‌లో ప్రెగ్నెంట్ లేడీని సొంత భర్తే విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు బండరాయితో తలకాయ మీద కొట్టడం, దాడి చేశాడు కదా. సో, అసలు దాని గురించి మాట్లాడుకుంటే లిటరల్లీ ఆ దాడి గురించితో పాటు అక్కడ చుట్టుపక్కల అంతమంది ఉన్నా గాని ఎందుకు ఎవరు ఆపలేకపోయారు? అసలు ఎలాంటి సమాజంలో ఉన్నాము? ఏం జరుగుతుంది ఈ పరిస్థితి? అక్కడ అంతమంది బండ్ల మీద తిరుగుతున్నారు. చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. దీని గురించయితే మాట్లాడుకుందాము. అసలు నా అభిప్రాయం ఏంటి అని నేను చెప్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ కొండాపూర్‌లో అయితే సాయి లైఫ్ హాస్పిటల్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో, మీకు ఆ వీడియో క్లియర్‌గా ప్లే చేస్తే చూడండి. వీడియో చూసారు గదా! ఇష్టం వచ్చినట్టు అదే కడుపుతో ఉన్న అమ్మాయిని అంటే ఎగిరి తన్ని కింద పడిన తర్వాత అక్కడ పక్కనే ఉన్న ఒక సిమెంట్ బిల్లుంటుంది. సిమెంట్ రాయి మనం ఇల్లులు కట్టుకుంటారు గదా. సో, ఆ రాయి తీసుకొని ఇష్టం వచ్చినట్టు తలకాయ మీద 14 సార్లు కొట్టాడండి. అక్కడ చుట్టుపక్కల అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ షాప్ ఎదురుంగా ఒక పర్సన్ ఉన్నాడు. నేను ఆ పర్సన్ చూసాడని నాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. నేను వెళ్లి అడిగాను. నేను క్లియర్‌గా అంకుల్ ఇలా జరిగింది గదా. ఇట్లా దాడి చేశాడు గదా. మీరు క్లియర్‌గా చూసారని చెప్తున్నారు అని అడిగితే, "ఆ! చేశాడు. ఏముంది? అయిపోయిందని" అని అట్లా మాట్లాడుతున్నాడు. సో, అంకుల్ మీరు కనీసం ఆపడానికి ప్రయత్నించారా? ఫోను చేసారా అంటే, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదేందంటే, షాప్ క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోయాడంట. ఆపడానికి ప్రయత్నించినప్పుడు గూడా ఎవరో ఆగు అని చెప్పేసి గద్దించినప్పుడు రాయి తీసుకొని వాళ్ళ మీదకెళ్ళాడు, బెదిరిచ్చాడు అనేది చెప్తున్నారు. సో, అక్కడ ఇక్కడ కొడుతున్నాడు రాయితో. పక్క నుంచి బండెళ్తుంది. చూసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. ఎవ్వరు ఆపట్లేదు. అంటే ఇలాంటి సమాజంలో ఉన్నాం. నీకు ఆపనీకి చేతగానప్పుడు అట్‌లీస్ట్ ఆపే వాళ్ళకి పోలీసులకి ఎవరికన్నా దగ్గరలో ఉన్న పోలీసులకన్నా ఫోను చేస్తే వస్తారు గదా. ఒక్కళ్ళు గూడా పట్టించుకోలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాపం పక్కనే ఉన్న సాయి లైఫ్ హాస్పిటల్‌లో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడము, ఆళ్ళందరూ వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్లారనైతే చెప్తున్నారు. సో, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మళ్ళీ. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పాపం ఆమె ప్రెగ్నెంట్‌తో ఉంది. సో, కుటుంబ కలహాలు అది ఎంత పెద్ద గొడవైనా గాని, ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద నడి రోడ్డు మీద తలకాయ పగలగొట్టడమా సొల్యూషన్ దానికి? కలకత్తా నుంచి ఆమె నిన్ను నమ్మి జీవితాంతం మంచిగా చూసుకుంటాను, కండ్రెప్పలు కాపాడుకుంటానని చెప్పిన హస్బెండే ఇష్టం వచ్చినట్టు ఆ రాయి తీసుకొని తలకాయ పగలగొట్టాడు. సో, అక్కడ హబీస్‌పేటలోనే ఉంటున్నారు. నేనక్కడ ఇంటి ఓనర్‌ని గూడా అడిగాను. ఏంటి పరిస్థితి అంటే, అసలు నాకు ఏం తెలీదు. వాళ్ళ వివరాలనేది తెలీదు. ఆయన నంబర్ ఒకటుంది. సో, ఆయన వచ్చాడు. గత 3 నెలలో ఏమో అవుతుందంట. 3 నెలల అరౌండ్ ఒక సబ్జెక్ట్ 2 నెలలు అవుతుందంట. హబీస్‌పేటలోని ఆదిత్య నగర్ ఏదో ఉంటే అక్కడ అపార్ట్‌మెంట్‌లో తీసుకున్నారంట. ఒక 2 మంత్సే అవుతుందంట. వీళ్ళకి గత కొద్ది రోజుల నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయంట. వాళ్ళ పేరెంట్లు ఉమ్మడి ఫ్యామిలీగా ఉండొద్దు. మనం విడిగా ఉందాము అని చెప్పేసి డిస్కషన్స్ అవుతున్నాయంట. గొడవైందంట, అయిపోయిందంట. సో, ఆమె పాపం హెల్త్ బాలేదని చెప్పేసి సాయి లైఫ్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి 3 డేస్ హాస్పిటల్‌లో ఉండి, మళ్ళీ బయటకొచ్చిన వెంటనే దాదాపు ఒక 10:30 ఆ ప్రాంతంలో డిశ్చార్జ్ చేశారు. బయటికొచ్చిన వెంటనే అక్కడ ఎదురుంగా షాప్‌లోకెళ్ళాడు, సిగరెట్ తీసుకున్నాడు, వాటర్ బాటిల్ తీసుకున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్యల మీరు ఆ వీడియో క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్యన ఒక డిస్కషన్ అయితే నడుస్తుంటది. ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఒక 1 మినిట్, 2 మినిట్స్‌లో ఆ డిస్కషన్ నడుస్తుంది. సో, ఆ వీడియోలో అదే కనపడింది. సో, వెంటనే అతను ఉద్రేకంతో, కోపంతో ఉర్రికొచ్చి ఆ కడుపుతో ఉన్న లేడీని ఎగిరి తన్ని ఇట్లా దాడి చేయడం జరిగింది. సో, వెంటనే పోలీసులైతే 2 డేస్ తర్వాత అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు. సరే ఎంత అదుపులోకి తీసుకున్నా ఇప్పుడు ఆమైతే పాపం హాస్పిటల్‌లో ప్రాణాలతో ఒక యుద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే 2 ప్రాణాలు ఒకటే కాదు. ఆమె ఉంది, కడుపులో ఇంకో బేబీ ఉంది. ఆ! ఈ మాత్రం ఇంగితం లేకుండా నీకెంత కోపమొచ్చినా సరే, నువ్విట్లా బిహేవ్ చేయడం కరెక్టా? ఇదొక్కటే గాదు. గతంలో నేను చాలా ఇన్సిడెంట్లు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. కన్న కూతుల్ని మొన్న రీసెంట్‌గా కన్న బిడ్డల్ని అక్రమ సంబంధం పెట్టుకొని ఎవడితోనో కన్న బిడ్డలకి విషం ఇచ్చి చంపింది ఒక తల్లి. కనీసం ఆ కళ్ళలో ఆ బాధ గూడా లేదు. ముగ్గురు బిడ్డలు చచ్చిపోయారన్న బాధ గూడా లేదు. ఇష్టం వచ్చినట్లు చంపుకుంటున్నారు. ఫ్యామిలీ అని లేదు, బయటోళ్ళని లేదు, అమ్మ అని లేదు, కొడుకు అని లేదు. మొన్న రీసెంట్‌గా ఇంకొక ఘటనలో అయితే తండ్రి సర్పంచ్ అధికారం కోసం సర్పంచ్ పదవి కోసం కన్న కూతుర్లే తండ్రిని ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపారు. జస్ట్ ఒక సర్పంచ్ పదవి కోసం. ఇలాంటి సమాజంలో ఎట్లా మారుతున్నారు మరి. జనాలు మృగాల్లాగా మారుతున్నారు. మృగాలే కొంచెం నయం. బయట మంచిగా వాటి పని అవి చేసుకుంటే.
సరే, ఈ ఇన్సిడెంట్ పైన అసలు మీ అభిప్రాయం ఏందో చెప్పండి. డెఫినైట్‌లీ కొండాపూర్‌లో ఇతనికైతే కఠిన శిక్షలు పడాలని చెప్పైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సో, ఏదున్నా పాపం ఆమె ఇంకా కోమాలోనే ఉంది. కోమాలోంచి బయటికి రాలేదు. ఎందుకంటే అంత పెద్ద రాయి తీసుకొని ఒకే టార్గెట్ చేసి 14 సార్లు తలకాయ మీద విసిరేయడం జరిగింది. సో, ఇంకా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆమె మంచిగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలని కోరుకుందాము. సో, ఇతను మాత్రం వదలకుండా ఆ సరైన పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి అసలు ఏంటి ఇన్వెస్టిగేషన్ అని చేసి ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగాను. వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, అందరూ కోరుకునేది అదే. అతను చేసిన పనికైతే డెఫినైట్‌లీ దానికి శిక్ష పడాలనైతే కోరుకుంటున్నారు.